రెండోది ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మరి ఇక్కడ 17 మెడికల్ కాలేజెస్ లో మరి 6 కాలేజీలు ఆల్రెడీ గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మిగతా 10 కాలేజీలు ఇప్పుడు ప్రైవేటైజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సంకల్పించి జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. మరి ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఏముంది? అది యాక్చువల్ గా అది పబ్లిక్ సెక్టర్ లో కానీ జాయింట్ వెంచర్ లో చేయమని చెప్పడం జరిగింది అంతకుముందు అది స్టార్ట్ చేశారు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలేజీలు. వాటి మీద మీ అధికారం ఏముంటుంది? వాటిని మీరు ప్రైవేటైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల మాకు అనేక నష్టాలు జరుగుతాయి. ఇక్కడ సమాజంలో వెనకబడిన కులాలు ఉన్నాయి, ఓబీసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, మరి అలాగే ఈడబ్ల్యూఎస్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలంటే అది ప్రైవేట్ అయితే అమలు కావు. ప్రైవేట్ అయితే ఏమవుతుంది? మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా, వీటి కింద పేమెంట్ సీట్ల కింద మీరు మొత్తం సీట్లు అమ్మేసుకుంటే రిజర్వేషన్కి ఎక్కడ అమలు అవుతుంది? కాబట్టి మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఈ యొక్క పేద విద్యార్థుల యొక్క మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద మీరు దెబ్బ కొట్టాలని చూస్తున్నారనేటువంటి స్పష్టంగా కనపడుతుంది. దీన్ని మేము మొన్న కూడా ధర్నా చౌక్ లో మరి ధర్నా చేసినప్పుడు మా పార్టీ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రైవేటైజేషన్ ఆపండి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలని చూస్తున్నారు, దాన్ని కూడా ఆపండి. ఇవన్నీ కూడా అందులో ఉద్యోగస్తుల సమస్యలు ఉన్నాయి. మీరు ప్రైవేటైజ్ చేస్తే వాళ్ళంతా కూడా తొలగించబడతారు. తొలగించినప్పుడు వాళ్ళకి సరైనటువంటి కాంపెన్సేషన్ ఉండదు, పెన్షన్ ఉండదు, ఫ్యూచర్ లో రిక్రూట్మెంట్లు ఉండవు. కానీ ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఎస్టీ బీసీ మైనారిటీలే కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రైవేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి లాభంలో ఉంది. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంపెనీ దాని లాభంలో ఉన్నదాన్ని ప్రైవేటైజ్ చేసి ఎవరు కట్టబెడతారంటే ఎలాగండి? కాబట్టి మేము దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం.